పర్యావరణాన్ని పర్యావరణాన్ని సంరక్షించుకుంటా మనందరి బాధ్యత. మనిషి ప్రకృతి వనరులను అదుపు లేకుండా కొల్లగొడుతున్నారు. మితిమీరిన అభివృద్ధి, పర్యావరణ కాలుష్యం, ప్లాస్టిక్ కారణమవుతుంది. ఈ కాలుష్యం వల్ల భూమి వేడెక్కుతుంది. భూసారము అడవులు క్షీణించడం వలన వందలాది మంది జంతువులు, వృక్షజాతులు నశించిపోవడం వల్ల పర్యావరణం హానికరంగా మారుతుంది. తాజాగా 2018 నుంచి 2022 వరకు ఈ 3 నెలల్లో దాదాపు 60 లక్షల చెట్లు భూములు అదృశ్యమయ్యాయి. శాటిలైట్ మ్యాపింగ్ అధ్యయనం ద్వారా మనకు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ చెట్లను కాపాడుకోకుండా విపరీతంగా నరకడం వల్ల ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క జీవజాతికి పూర్తిగా నష్టం వాటిల్లి మళ్ళీ ఎండ ఎక్కువయ్యి ఆ ఎండకు వేడికి తట్టుకోలేక చాలామంది ముసలోళ్ళు, వృద్ధులు చాలామంది చనిపోవడం జరుగుతుంది. దీనికంతటి కారణము చెట్లు లేకపోవడం వల్లనే వానలు పడడం కరువు కాటకాలు ఎక్కువయ్యి వాటి వల్ల జిందాభిన్నమైపోయి అధోగతికి పాలవుతున్నటువంటి ఈ ప్రజలకు పట్టినట్టుగా వివరిస్తున్నారు. ఇది మనము వాతావరణంలో ఓజోన్ పొరగాన్ని దెబ్బతినే స్థాయిలో ఉంది. ఎందుకంటే వాహనాలు ఎక్కువైపోయినాయి. వాహనాలు ఎక్కువైపోయి ప్రతి ఒక్కటి రైళ్ళు, విమానాల సర్వీసులు. అప్పుడు ఇంటింటికి ఒకటి ఉండే మోటార్ సైకిల్, ఇప్పుడు ఇంటికి 4-3 మోటార్ సైకిల్ ఉన్నాయి. ఇంటింటికి 2-3 కార్లు ఉన్నాయి. ఏముంది, ఒక ఇంట్లో 5 మంది ఉంటే 5 మందికి 5 కార్లు 5 బండ్లు ఉన్నాయి. మితిమీరి కాలుష్యం ఎక్కువైపోతుంది. ప్రతి ఒక్కడు నడిచేవాడే లేడు. నడిచే చాలా ఇబ్బంది అనేది. నడచకుండా ఇంట్లో కూర్చొని ఎంత దూరం బయటికి పోయేదానికి కానీ మోటార్ సైకిల్ వాడుతాండ్రు. అలాంటప్పుడు కాలుష్యం పెరక్క ఏముంది? ప్రతి ఒక్కడు అంతో ఇంతో సమాజానికి సేవ చేయాలనే లక్ష్యం ఎవరికి లేదు. పద్దలు వేస్తామంటే ఎవరిది ఏముంది, ఏమవుతుంది, ఎట్లా పని వస్తేలా ఇట్లా తయారైంది మన నిజం. అలాంటప్పుడు దేవుడు ఏం కర్ణిస్తాడు? అందుకే మనకు విపరీతమైన బుద్ధి, విపరీతమైన ధోరణితో మనకు సరైన సమాధానం చెప్పేదానికి కరోనా వైరస్ వచ్చింది. ఇంకా ముందు ఇంకా కొన్ని రకాల వైరస్లు కానీ విజృంభించడానికి ఆస్కారం రెడీగా ఉంది. ఎందుకంటే ఏమో ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటుంది అన్నమాట. ప్రకృతి గాలి మీద, చెట్లపైన, మనం తినేటటువంటి వస్తువులపైన, అది ఒకదానిపైన ఆవరించి ఉండి ఇప్పుడు ఎక్కువ ఫ్రిడ్జులు వాడతాను. ఆ ఫ్రిడ్జులు వాడడం వల్ల ఏమైందంటే కూల్లో ఉంటుంది. దాంట్లో ఒక రకమైన సిగ్నల్ని అభివృద్ధి చెందుతున్నాయి. ఆ సిగ్నల్ అభివృద్ధి చెంది మన శరీరంలోకి ప్రవేశించి బ్లాక్ ఫంగస్, రకరకాల వ్యాధులకు గురవుతాడు. ఫ్రిడ్జు లేని ఇంట్లో లేదు ఇప్పుడు. పూర్వకాలం ఫ్రిడ్జులు ఉన్నాయా? ఏదో కుండల్లో పెట్టుకొని 6 గంటలకే తింటారు అన్నం, సర్దికుడు. ఇప్పుడు సర్దికుడు తినే నాగుడికి వెళ్ళాడు. అది కాబట్టి ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందిగా తయారయ్యేదానికి వాతావరణం సిద్ధంగా ఉంది. దాన్ని మనము కనుక్కొని ఇప్పటి నుంచి దారిలో పెట్టుకుంటే అంత ఇంతో మన ముందు తరగతి ఉన్నటువంటి పిల్లలకు కానీ భవిష్యత్తు అయితేనేమి వాళ్ళకు అంత ఇంత మనం అందించిన వాళ్ళము అవుతాం. అందువలన ప్రతి ఒక్కరూ సేవాభావంతో పనిచేయాలి. పని చేస్తేనే మనము ముందుకు పోగలం. పని చేయకుంటే ఇది ఇంతే అది ఇంతే. దానివల్ల మనం చేసిన ప్రయోజనం లేదు. ఒకరు ఇద్దరు అనుకుంటే 100కి 99 పాటించి ఈ ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు అయితే కనుక అంటే సీసాలు వేయడము, అంటే పగలు కొట్టడము, అది మనకు తెలియకుండానే మనకు తాగే నీళ్ళలో దాన్ని ప్రవేశించి వ్యాధులకు గురవుతాండ్రు. కణం అనేదాన్ని 60 ఏళ్ళ తర్వాత కణాన్ని డెవలప్మెంట్ చేయకుండా అది గట్టిగా పనిచేసేటట్టుగా దానివల్ల క్యాన్సర్ కానీ వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ
సమాజాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలా అనేది ఆలోచించుకోవాలా. మనం అంటే ఎలా పోతాం కదా, ఉండే వాళ్ళకన్నా అంత ఎంతో సమాజాన్ని తెలియజేయాలి. ఏ పని చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం 10 మందికి చెప్పి మనం చెప్పే సలహాల వల్ల 10 మంది విని తెలుసుకొని సమాజానికి తోడ్పడతారని ఆశిస్తున్నా.